టీజర్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది మీది నిజంగా చూస్తే కనుక. థ్యాంక్ యూ సార్. టీజర్‌కు సంబంధించి చూస్తే టీజర్ కటింగ్ ఎలా ఉంది? లేకపోతే టీజర్ కట్ చేసినటువంటి విధానం కావచ్చు. అంటే సమ్‌టైమ్స్ ఎట్లా ఉంటదంటే టీజర్ ఒక రకంగా ఉంటది. సినిమా ఒక రకంగా ఉంటుంది. ఈ రెండిటికి బ్యాలెన్స్ ఎలా ఉండబోతుంది మీది? ఎస్ సార్, ఖచ్చితంగా. ఇప్పుడు మీరు టీజర్‌లో లాస్ట్ ఒక డైలాగ్ చూసారు కదా సార్. అవునవును. ఈ ఈ ఏరియాలో జరిగే అన్ని చాలా భయాలుంటాయి. ప్రతి భయాలన్నిటికి భయం ఒకటే వెనక ఒక కథ కారణం. ఉంటది. హ్మ్. ఆ కథలో ఖచ్చితంగా నేనుంటాను. అవును. సో ఇదే కథ సార్. ఓకే. ఒక ఇదే మనిషి కథ. భయపెట్టే విధానమా? అంటే నాట్ ఓన్లీ భయపెట్టడం సార్. ఒక భయం వల్ల ఎంత సర్కమ్‌స్టాన్సెస్ ఎదురవుతూ ఉంటాయి. అంటే భయం అనేది క్రైమ్ నుంచి వస్తది. లేకపోతే ఆ! నేరం నుంచి? అంతే సార్. క్రైమ్ నుంచే వస్తది. హ్మ్. ఒకడు ఒక పద్ధతిగా ఎదగలేని సిట్యుయేషన్స్‌లో క్రైమ్‌ని భయపెట్టడాన్ని ఏ విధంగా తీసుకుంటాడో, తీసుకుని ఆ ఏరియాని ఎలా ఆక్యుపై చేయాలనుకున్నాడో దాని మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ మీకు సినిమా మన టీజర్ చివరిలో చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు అని ఉంది కదా సార్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇది సార్ కథకి. నిజానికి డైలాగ్ కూడా బాగుంది. యెస్ సార్. చూస్తే ఒక నిజం, చూడకపోతే 100 అనుమానాలు ఉంటాయి. యెస్ సార్. యెస్ సార్. అంటే ఈ డౌట్స్ వెనకాల ఉన్నటువంటి చాలా కారణాలు రకరకాలుగా ఉండొచ్చు. రకరకాల విధానాలుగా కూడా ఉండొచ్చు మనకు యెస్. మోస్ట్‌లీ. యెస్. సో 'రఘు కుంచే' లాంటి క్యారెక్టర్, రఘు కుంచే లాంటి నటుడు ఈ సినిమాకి సంబంధించి అంటే కీలక చాలా ఇంపార్టెంట్ రోల్ లాగా కనిపిస్తోంది. యెస్ సార్. సో ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? మెయిన్ గేదెల్లో జాయిన్ అయ్యా సార్. ఓకే. గేదెల్లో క్యారెక్టరే ఆయన. హ్మ్. సో ఈ సినిమా ఏంటి అంటే హీరో సెంట్రిక్ ఫిల్మ్ కాదు సార్. విలన్ సెంట్రిక్ ఫిల్మ్ సార్. ఓహ్! గేదెల్రాజు అనేవాడు విలన్. ఓకే. అతను చుట్టూ జరిగే ఓవరాల్ కథ సార్. ఓకే. సో విలనే. అతను హీరో కాదు. ఓకే. కానీ అతనికి చుట్టూ కథ. రిలేట్ అయితూ ఉండే మిగిలిన కథలు ఓకే. అనేది మెయిన్ సార్.